గోల్కొండ బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెట్ల బోనాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. గోల్కొండ బోనాల సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా గైడెన్స్ ఇచ్చేందుకు తొలిసారి మహిళా వాలంటీర్లను నియమించారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి సేవా సమితి నుంచి 400 మంది సేవలు అందించబోతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. గోల్కొండ కోటలో మీరు అమ్మవారికి సేవ చేయబోతున్నారు. ఎటువంటి సేవని ఇక్కడ మీరు చేయబోతున్నారు? మేమండి ఇక్కడ మాకు పెద్దలు ఇక్కడ ఫస్ట్ టైం మాకు అవకాశం ఇచ్చారు. మాది రేణుకా ఎల్లమ్మ సేవా సొసైటీ బల్కంపేట. ఎందుకంటే మాకు అక్కడ బల్కంపేటలో మేము సేవ చేసాము. మేము సేవ చేసింది చూసి అక్కడ చైర్మన్ వాళ్ళు చూసి మా దగ్గరికి రండమ్మా, మా గోల్కొండలో సేవ చేయడానికి చాలామంది లక్షల మంది వస్తారు, మీరు వాలంటీర్స్గా రండి, లైన్ జరపడం కానీ బోనాల దగ్గర కానీ ఎక్కడైనా కానీ మీరు సేవ చేస్తే మాకు చాలా మంచిది అన్నట్టుగా మాకు అమ్మవారు మాకు ఈ సేవా భాగ్యం కల్పించింది. గత 5 సంవత్సరాలుగా అనుకుంటున్నాను, కానీ అమ్మవారు ఇప్పుడు పిలుచుకున్నారు మమ్మల్ని. ఎందుకంటే ఈ వాలంటీర్స్ కూడా గోల్కొండకి ఫస్ట్ టైం ఈ సేవ ఎవ్వరు ఇంతవరకు చేయలేదు. ఫస్ట్ టైం అమ్మవారు మాకు కల్పించింది. మేము దగ్గర 400 మంది ఉన్నామండి. రోజు ఒక 50 మెంబర్స్కి ఎక్కడ లైన్లో కానీ వాటర్ ఫెసిలిటీలో కానీ ఎక్కడైనా ఫుడ్ ఫెసిలిటీలో కానీ ఎక్కడ ఏదున్నా మా బృందం చూసుకుంటారు. ఎందుకంటే ఏ లోపం కలగకుండా ఎట్లా వచ్చిండ్రు బోనం, ఎందుకంటే చాలా జనాలు ఉంటారు కాబట్టి బోనం వెళ్ళే వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు బోనం సమర్పించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని సేఫ్గా పంపించడానికి, ఎందుకంటే ఏ అసౌకర్యం కలగకుండా మా సేవా బృందము పనిచేస్తుందండి. మీరు 400 మంది ఇక్కడ సేవ చేయబోతున్నారు. సో బోనాలు స్టార్ట్ అయిన తర్వాత మీరు ప్రతిరోజు 50 మంది చొప్పున ఇక్కడ సేవ అందించబోతున్నారు కాబట్టి మీ వాలంటీర్లు ఎక్కడెక్కడ ఉండబోతున్నారు? మేడం, మేము వచ్చేసి ఇప్పుడు వాలంటీర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సేవా ట్రస్ట్ తరఫున మాకు సేవ అందించిన అధికారులకు ఇక్కడ దేవస్థానం ఈవో మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ మాకు ఇక్కడ సేవ దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం, అమ్మ మమ్మల్ని పిలుచుకున్నందుకు ఇక్కడికి. సో వచ్చే భక్తులు చాలా రష్గా ఉంటారు కాబట్టి లక్షల్లో వస్తారు కాబట్టి వచ్చిన భక్తులందరికీ మేము వాటర్ ఫెసిలిటీ కానీ వాటర్ కానీ క్యూ లైన్స్ కానీ ఫుడ్ కానీ తదితర కార్యక్రమాలు మేము అన్నీ మా బృందం మొత్తం మా వాలంటీర్స్ అందరు కలిసి మేము సేవకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము సేవా కార్యక్రమం నిర్వహిస్తాం.